నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందమ్మా. ఇరవై 24 గంటలు అంటి పెట్టుకొని ఉంటే ప్రేమికుడు అనుకున్నాను. కామ పిశాచమ్మా వీడు. తనకి ఎప్పుడు ఏం కావాలో చూసుకున్నాడు తప్ప నా బాధల్ని పరిస్థితుల్ని ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. సమయం సందర్భం లేదు, చోటుతో సంబంధం లేదు. వద్దు వద్దు అని బతిమాలుతున్నా వినట్లేదమ్మా. తెరుచుకుంటున్న తలుపులు చప్పుడు వినిపించిన ప్రతిసారి వాడు దగ్గరకు వస్తున్నాడనే ఆలోచనకి నాకు ఊపిరాడట్లేదమ్మా. మనిషి లేని ఒక 4 గోడల గదిలో ప్రపంచానికి తెలియని రాక్షసుడిని రోజు చూస్తున్నానమ్మా. గోడలకి చెవులుంటాయంటారు. ఈ గోడలకే కనుక కళ్ళుంటే ఏదో ఒక రోజు కూలిపడి వీడిని చంపేస్తాయమ్మా. హాయ్. Hey. కమ్. ఏన్మాయా సడన్ గా రమ్మన్నా? రాజ్ కూడా లేడు, బోర్ కొడుతోంది. నీతో తాగాలనిపించింది, పిలిచాను. ఏ సత్య వద్దా? అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా అడిగా. షల్ వి డ్రింక్? వై నాట్, తప్పకుండా. హే, లెట్స్ డ్రింక్ బై ద పూల్. వావ్, ఎక్సైటింగ్. కమ్. నీతో ఇలా కూర్చొని మందు కొడుతుంటే ఎంత కొత్తగా ఉందో తెలుసా? ఛ, ఊరుకోరా. ఎన్నిసార్లు మనం కలిసి తాగలేదు? ఛ, అలా కాదే. నేను రాజుగాడు ఎన్నిసార్లు కలిసి మందు కొట్టినా మహతీయలు ఎక్కడో దూరంగా కూర్చునేది. ఇప్పుడు మహతీయే మందు పోస్తుంటే దీనమ్మా ఎక్సైటింగ్. అవును, మర్చిపోయా. మొన్న మీ నాన్న అదే మహతీ వాళ్ళ నాన్న కాల్ చేశాడు. రాజుగాడికి జాతక ప్రకారం డేంజర్ ఉందంట, వాడికి ఒకసారి చెప్పండి అంట. వాడికి చెప్పేదేంటే, వాడు అసలు జాతకాలే నమ్మాడు. సిల్లీ ఫెల్లో. అవును, నువ్వు నమ్ముతావా? నో, అస్సలు నమ్మను. బట్ బీ కేర్ఫుల్. రాజుగాడికి మాట చెప్పు. ఏ సత్య, రాజ్కి ఏమైనా అయితే నన్ను బాగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. యా, దట్ ఈస్ దేర్. నో, నువ్వేం కంగారు పడక మాయా. వాడికి ఏమైనా నేను చూసుకోవడానికి నేనున్నాగా. ఐఎమ్ దేర్. నో, యూజ్ మీరా. సత్య, సత్య. అది మాయా, మాయా. ఏం మాయా చేశావు? నిజం చెప్పు, నీకు మహతి మీద ఫీలింగ్స్ ఉన్నాయి కదా?
నో కమెంట్సా? చెప్పు సత్య, ఫీలింగ్స్ ఉన్నాయా లేవా? దా నాతో రా. మహతి, ఆర్ యు సీరియస్? ఎస్ బేబీ. ఓ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాట్స్ నెక్స్ట్? మాయా? What the fuck, Maya? పిచ్చిలేసిందా? What are you doing? అక్టోబర్ 23rd నా యాక్సిడెంట్ జరిగిన రోజు, మహతి చనిపోయిన రోజు. ఏం జరిగింది తెలిసిపోయిందా? తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్ ఉన్నా. మహతి అనే పుస్తకంలో మధ్య పేజ్, ఇంటర్వెల్ బ్లాక్. ఏమైందో చెప్పు, లేకపోతే బేబీ నీకు నో మోర్ బేబీస్. రాజ్ అండ్ మహతిది డిస్టర్బ్ రిలేషన్షిప్. రాజ్కి సెక్స్ పిచ్ ఎక్కువ, అది మహతి తీసుకోలేకపోయింది. ఊరు మొహంది కదా, పడుంటది, ఏం మాట్లాడదు. ఒకవేళ వైల్డ్ అయినా అనుకున్నా. దీనమ్మో ఇప్పుడు నా మీద తిరగబడ్డం నేర్చుకుంది. మంచిదిరా పాపం. ఏంట్రా మంచిది? రే దద్దిరా అది. రే టీ ఇచ్చి ప్రపోజ్ చేస్తే సిగ్గుపడిపోయి పెళ్లి కొప్పుకున్న పిచ్చముండరా అది. తప్పు చేశాను రా సత్య. మాయనే పెళ్లి చేసుకోవాల్సి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఉందా మంది లైవ్? ఐ మీన్ మై సెన్సెస్. రే నేను వెళ్ళి పెళ్లి సెట్ చేసుకుని వచ్చాక నాకు ప్రపోజ్ చేసిందిరా మాయ. ఆ రోజు తను వేసుకున్న డ్రెస్, తన స్మెల్, మహతి విషయంలో తొందరపడ్డాను అనిపించింది. రేయ్, బట్ నో, నేను కంట్రోల్ చేసుకున్నాను. తొందరపడి మహతి కమిట్ అయిపోయానా అన్న షాక్లో నేనేం మాట్లాడలేకపోయాను రా. పాపం రా నేను. అరే ఏం మాట్లాడుతున్నావురా? యు నో వాట్, మాయ రాసుకున్న ప్రతి స్టోరీలో హీరోకి నా పేరే పెట్టుకుందిరా. అందుకే అన్ని స్టోరీస్ చదివేశా. దీన్నమ్మా ఏం రొమాన్సో తెలుసా? హే, రాయడమే ఇలా ఉంటే ఇక చేస్తుంటే ఎలా ఉంటుంది? అదే టైంలో అనుకోకుండా నీకు యాక్సిడెంట్ అయింది. మహతి బ్లడ్ ఇచ్చెళ్ళింది. హాస్పిటల్కి వచ్చిన రాజ్ని రిపోర్ట్స్ చూశాడు. నీది మహతిది బ్లడ్ గ్రూప్, హైట్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అరే నాకే ఎందుకురా అన్ని ఇలా జరుగుతాయి? మాయాకి యాక్సిడెంట్ అయి ఫేస్ డిఫామ్ అయిపోవడం ఏంటి? మహతి కళ్ళు తిరిగి కింద పడిపోయి కోమాలోకి వెళ్ళి చనిపోవడం ఏంటి? మహతి ఫేస్ మాయాకి వెళ్ళడం ఏంట్రా? రే ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? ఇప్పుడే కదరా బ్లడ్ ఇచ్చెళ్ళింది. మహతికి ఏమైందిరా? ఇప్పుడు కాదురా, రేపు పొద్దున జరుగుతుంది. రాజ్, నాకు భయంగా ఉందిరా. ఏంట్రా భయము? ఇలాంటి క్రిమినల్స్ ఇలాగే జరగాలిగా. షీ డిజర్వ్స్ దిస్. రే ఇక్కడ కొట్టిందిరా నన్ను. తప్పు కదా, డొమెస్టిక్ వైలెన్స్ కదా. హస్బెండ్ ఎవరో ఇలా కొడతారా చెప్పు? రేపొద్దున మహతి కోమలకు వెళ్తుంది. నేను ఇలాగే ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకొస్తా. పోతూ పోతూ మాయాకి బ్లడ్ డొనేట్ చేస్తుంది, ఫేస్ డొనేట్ చేస్తుంది. రే నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయొద్దు, డ్రామా ఎంజాయ్ చేయి. ఓకే ఓకేనా? సరే పడుకో. మళ్ళీ పొద్దు నుంచి యాక్టింగ్ కూడా చేయాలరా. మంచిగా చేద్దాం. పడుకో.
పాపం రా మహతి. రేయ్ దాన్ని పాపం అంటావేంట్రా? నేనురా పాపం. చనిపోతుంది నా వైఫ్ రా, మహతి వైఫ్ కాదు. పడుకో. వాడంటే భయం వేసి అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కొంచెం డిహైడ్రేట్ ఎక్కువ అవుతావు, బాగా వాటర్ తాగు. అమ్మా మహి, నాన్న దొరికిందే ఛాన్స్ అన్నట్టు మహతి వాళ్ళ నాన్నని బయటికి పంపించేశాడు. ఆపరేషన్కి రెడీ చేశాడు. మాయా పేరుతో మహతిని బయటికి తీసుకొచ్చాడు. శ్మశానంలో మహతి బాడీని పాతి పెట్టాడు. ఎంత మోసం చేశారా? నేనే పెళ్లి చేసుకుందామని అడిగేలాగా ఆఖరికి నన్ను కూడా మీ ట్రాప్ లో పడేలా చేశారు. మాయా 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 ప్లీజ్ మాయా, నాకేం సంబంధం లేదు మాయా. మాయా ప్లీజ్ మాయా, నేను జస్ట్ సైలెంట్ గా ఉన్నాను అంతే. మాయా 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 ఎక్కడికి వెళ్తున్నావు మాయా? నన్ను క్షమించు మాయా. సారీ మాయా, ప్లీజ్ మాయా ప్లీజ్. మొత్తం రికార్డ్ చేశాను. ఇంకా మీ బతుకుల ఫినిష్. మాయా నాకేం సంబంధం లేదు మాయా. ఏం పత్తిత్త కబుర్లు చెప్తున్నావురా? సరే ఒక మాట చెప్పు, ఫ్రెండ్ పెళ్ళాం మీద ఫీలింగ్స్ పెట్టుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఆ ఫ్రెండ్ అని చెప్పుకో, చంపేస్తాను. అది కాదు మాయా. ఇచ్చి నీకు చెప్పి వేస్ట్. ఆ రాజ్ లాంటి ఎథిక్స్ లేని చూత్యాగాడిని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ గా కుక్క బుద్ధులన్నీ బయటికి వచ్చేస్తాయి. ఏయ్ బొత్తలెట్టు పెట్టో.